హలో ఎవ్రీబడి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఈ పేరు వినగానే ఏమనిపిస్తుంది? అంటే నువ్వు చెప్పడం కాకుండా ఆయన మాట ఒకసారి వింటే బాగుంటుంది అన్న ఫీలింగ్ మీలో ఉంది. అయితే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేసిన నాకు ఇది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. పవన్ కళ్యాణ్ గారితో యూజువలీ ఇంటర్వ్యూ దొరకడం అనేది కొంచెం కష్టమైన విషయం. అలాంటిది ఈరోజు వారితో మాట్లాడబోతున్నాము. అండ్ ఇన్ కన్వర్జేషన్ అభిమానుల వైపు నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను. చూద్దాం పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు. జనరలీ ప్రతి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఇంట్రో ఉంటుంది, కానీ ఆన్ అ వెరీ క్యాజువల్ నోట్ నాకు ఎలా స్టార్ట్ చేయాలో కూడా అర్థం కాని ఒక పరిస్థితిలో నేను ఉన్నాను. పంజా ఆడియో లాంచ్ వాజ్ సంథింగ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ అండి. సో ఐఎమ్ స్టార్టింగ్ ఆఫ్ ద సేమ్ నోట్ బికాజ్ స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడిన ఒక్క నిమిషం పాటు ఏం వినిపించలేదు చాలాసేపటికి చెవుల్లో. ఆ పంజా గురించి బోలెడని క్వశ్చన్స్ అడగాలని ఉంది. పంజా ఆడియో రిలీజ్ రోజున నేను చూసినటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ ఆల్ త్రూ ది ఆడిటోరియం, మీరు ఎంటర్ అయినప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, నేను మొత్తం ఆ ఎనర్జీని అంతా కాసేపటి లాగేసుకున్నాను అనమాట. లాగేసుకొని ఐ ఫెల్ట్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు గెట్ ఆల్ ద పాజిటివ్ ఎనర్జీ బికాస్ ద హోల్ ఫోకస్ ఇస్ ఆన్ యూ. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఆ మూమెంట్లో. ఎవరి మొహాల్లో కూడా ఎలాంటి బాధలు లేవు, అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. సో ఎవరో చెప్పారు ఇలాంటి టైంలో మనం వీలైనంత ఎనర్జీని మనం లాగేసుకోవాలి అని. సో ఐ టుక్ ఇన్ ఆల్ ద ఎనర్జీ అండ్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టుడే. వెరీ హ్యాపీ. మీ గురించి అంటే యాజ్ అ స్టార్ బయట చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట. ఒక స్టార్ అంటే ఎలా ఉంటారు, వాళ్ళు కూడా చాలా నార్మల్గా ఉంటారా, ఓ ఇలా కూర్చుంటారా, వాళ్ళు ఇలా మాట్లాడతారా, అలాంటిది ఈరోజు నేను మీతో మాట్లాడడానికి వచ్చిన ఈ ఇంటర్వ్యూకి ఐఎమ్ ఇన్ ద సేమ్ ఫీలింగ్. అంటే ఇంకా నేను పవన్ కళ్యాణ్ గారి ముందర కూర్చున్నాను, మాట్లాడబోతున్నాను అనేటువంటి ఒక ఎక్స్పీరియన్స్ నేను ఇప్పుడు డైజెస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఆయన వీలైనంత క్యాజువల్గా ఉంచమన్నారు. ఇప్పుడు ఇదంతా చెప్పేశాను. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను ద నార్మల్ థింగ్. పంజా అతి త్వరలో మీరు మీ అభిమానుల మీద వేయబోతున్నా, విసరబోతున్నా, ఏమని చెప్పాలి నేను? అంతేనా? ఎందుకు అంత పెద్ద మాటలు ఎందుకు? పంజా ఇప్పుడు అది దాని రిజల్ట్ బట్టి మనకు ఉంటాయి. ఓకే, అందుకే విసరటాలు ఇవన్నీ కాదు. పంజా సినిమా విడుదలవుతుంది, అట్లా మాట్లాడుతున్నా. ఓకే, పంజా సినిమా విడుదల అవ్వబోతుంది. కొత్త నిర్మాతలతో చేస్తున్నారు. వాళ్ళు హౌ ఆర్ దే? మెయిన్ నీల్మా నగేష్ ద్వారా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. వాళ్ళకి కామన్ ఫ్రెండ్ ఉంటుంది, నగేష్ గారి ఫ్రెండ్ అయిన శోభు. వాళ్ళు కలిసి చేయాలనుకున్నాం, ఏదో కలిసి సినిమా చేయాలి, ఏదైనా బాగుంటుంది అది అనుకున్నప్పుడు ఇలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది. దాని నుంచి పుట్టింది అనమాట సినిమా చేద్దాం అనేది. అసలు ముందు దీనికంటే ముందు ఏంటంటే పులి రిలీజ్ అయిన తర్వాత సూర్య ఎస్జే సూర్య అయిపోయాడు. తను బాగా లేట్ అయిపోయింది ఫిల్ము అని చెప్పి తను కొంచెం నా టైం చాలా వేస్ట్ అయిపోయింది, చాలా బాధపడుతున్నాడు. 2 years ఆ సినిమాలో వెళ్ళిపోయింది నా జీవితం అనమాట. 2.5 సంవత్సరం అట్లా ఐపీఎల్ చూస్తూ ఉన్నాను. తను కొన్ని నాకు ఫినాన్షియల్ ఇబ్బందులు కూడా ఉండే ఆ టైంలో. సీన్ చూసి ఏదైనా సినిమా చేస్తే బయటపడచ్చు కదా అనుకున్నాను. ఎలా చేస్తాను నాకు కథలో ఎవరు తెలీదు, నాకు ఎవరి దగ్గరికి అంటే ఎలాంటి వాళ్ళు నాకు తెలియదు కదా అని తను చెప్పాడు. విష్ణువర్ధన్ ఉంటాడు, క్వైట్ ప్యాషనెట్గా మీకు కనెక్ట్ అవుతాడు చెప్పి తను పిలిచి మాట్లాడాను. విష్ణు మీ ఇద్దరు కలిపి చేయండి చాలా బాగుంటుందని అంటే. సో విష్ణు నా దగ్గరికి వచ్చి ఫస్ట్ టైం నేను విష్ణుని చూడగానే అనుకున్నాను నేను సినిమా చేస్తాను. నేను కథ కూడా చెప్పలేదు అసలు అప్పటికి, ఇంకా కథ కూడా ఏం లేదు అప్పుడు. బట్ అంటే అతనిలో ఒక ఎంతూజియాజం, ఒక ఎనర్జీ కనిపించింది. బాడీ లాంగ్వేజ్ అంటే మనిషి పని చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు అనిపించింది, కష్టపడడానికి. అది ఆరో కనిపించింది నాకు అతనిలో. కొద్ది రోజులు మేము ఎదురే కూర్చున్నాం, ఎలాంటి కథ చేయాలి ఇది అనుకుని మేము మాట్లాడతాం. నాకు చెప్పాను నాకు ఇలాంటి లైన్ ఉంటే బాగుంటుంది అంటే. తను ఆల్మోస్ట్ అదే జానర్లో తను ఆలోచిస్తున్నాడు. సో కొద్ది రోజులు మాట్లాడుకుందా తను ఒక 15 days తర్వాత ఒక లైన్కి వచ్చాడు. అంటే వీలైనంత వరకు మనకు పాసిబిలిటీ ఉన్నంత వరకు ఐ ఫీల్ ఇట్స్ ఎ గుడ్ స్క్రీన్ ప్లే. ఓకే, సో దిస్ గోయింగ్ టు బి ఎంటర్టైనింగ్ కంప్లీట్లీ. సార్ట్ ఆఫ్ ఎంటర్టైనర్. అండ్ దీన్ని ఎంటర్టైనింగ్ మాఫియా డ్రామా అనుకోవచ్చు. అంటే నాకు అంత చెప్పాను కదా, ఎక్కువ మాట్లాడి దొరికిపోతాను, అందుకే నేను ఎక్కువ మాట్లాడతాను. ఏమంటామండి మీరు? ఏమి ఇచ్చారు దీనికి డెఫినేషన్ నాగేష్ గారు? స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్. అది ఈసారికి వాళ్ళు చెప్పింది కానీ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్. ఓకే, కొన్ని ఆల్రెడీ టీజర్స్ చూసాము. అందులో సాంగ్స్ అన్నీ డిఫరెంట్ స్టైల్స్లో బాగున్నాయి. ఎస్పెషల్లీ ఒకటి మీ వాయిస్తో వచ్చిన ఒక సాంగ్. నా వాయిస్లో సాంగ్ నేను కేవలం కొన్ని పాట నేను పాడలేదు. మధ్య మధ్యలో నాది గొంతు, కానీ పాట నేను పాడలేదు.
పాపారాయుడు. నాకు అది చాలా ఇష్టమైన పాట. బ్రహ్మానంద గారు నేను ఇంకా అదే చాలా బాగా చేశాను. నాకు తెలిసి ఆ పాట చాలా బాగుంది. నాకు చాలా వింటుంటేనే చాలా బాగుంది, ఇంకా చూస్తే ఎలా విజువల్ కూడా చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చిన పాట అది. నాది బ్రహ్మానంద గారు బాగుంటుంది. అండ్ నేను కూడా ఫస్ట్ ఈ సినిమా ఎదురు చూస్తాను, చూద్దామని ఎట్లా ఉంటుంది స్క్రీన్ మీద అని. అవునా? ఓకే. పంజాలో జై క్యారెక్టర్లో మీకు బాగా ఈ క్యారెక్టర్ చాలా దగ్గరగా ఉంది అని అంటే క్యారెక్టరైజేషన్ దగ్గరగా ఉండి నాకు నచ్చింది. అంటే చాలా వాల్యూ, అంటే మాఫియా బ్యాక్గ్రౌండ్ అయినా కానీ ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న క్యారెక్టర్ అనమాట. ఒక లాయల్టీ ఉంటుంది వాడికి. తను పోగొట్టుకున్న కుటుంబం ఒకటి ఉంటుంది గతంలో, వాళ్ళ తాలూ జ్ఞాపకాలు, వాళ్ళ జ్ఞాపకాలను ఎలా తను ఇంకా పెట్టుకున్నాడు ఇంకా అదొకటి తెలుస్తూ ఉంటుంది. కంప్లీట్ నేనని చెప్పలేను కానీ నాలో కొన్ని అంశాలు కనిపిస్తాయి, కొన్ని అంశాలు చాలా. అంటే అలా చేస్తానా, అదే చేస్తానా కాదు కానీ బట్ అంశం, ఆలోచన విధానం కొంత కనిపిస్తుంది. అభిమానులు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మూవీ నుంచి, పంజా సినిమా నుంచి? వాళ్ళు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎన్ని ఉంటాయని మరి నాకేం తెలుసు. మేము ఏదో ఒకటి అనుకో, ఒక నమ్మకంతో చేస్తాం. అంటే వాళ్ళు ఇలా రిలీజ్ అవ్వక ముందు రోజు నుంచే రెడీగా ఉంటారు ఫర్ దట్ మిడ్ నైట్ నుంచి. ఇంకా అంటే ఖచ్చితంగా లోపల అంటే వాళ్ళు చూపించే అంత అభిమానానికి రాత్రులు అర్ధరాత్రి పూట వచ్చి క్యూలో నుంచొని, అంత క్రౌడ్లో క్యూలో నుంచొని వాటన్నిటికీ ఎక్కడో బాధ్యత తీసుకున్నారు ఖచ్చితంగా. అంటే అంత అభిమానం వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో మ్యాక్సిమం వాళ్ళ ఆనందం కలిగించాలనే థాట్తోనే స్టార్ట్ అవుతారు. నేననే కదా, ఎవరైనా సరే. వాళ్ళ అంచనాలకి అంటే వాళ్ళ అభిమానానికి తగ్గట్టుగానే సినిమా చేసామని అనుకుంటున్నాను. మరి చూడాలి. ఓకే. మీకు మీ వైపు నుంచి ప్రెషర్ ఉంటుందంటారా? బికాజ్ అభిమానులు ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ప్రెషర్ ఉంది. అభిమానం ఒకటే కాదు కదా, మన ఆర్థికమైనవి కూడా ఉంటాయి, ఫైనాన్షియల్వి కూడా ఉంటాయి కదా. అడగపోతే మళ్ళీ కొంచెం తాడైపోతుంది, ఊడిపోతుంది మనకి. అండ్ పంజా మ్యూజిక్ అండి, ఇట్ ఈస్ యువన్ శంకర్ రాజా గారు. నాకు యువన్ తోటి ఫస్ట్ టైం నేను ఆయనతో చేయటం. దిస్ వాజ్ ఇన్ పర్టికులర్ డైరెక్టర్ గారి చాయిసా? విష్ణు క్లాస్మేట్ తను చిన్నప్పటి నుంచి. ఓకే. సో వాళ్ళతో కలిసి చేశారు. పైగా క్లాస్మేట్తో పాటు వాళ్ళకున్న బాండింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, వర్కింగ్ కంఫర్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఆయన ఒక ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చింది, కొత్తదనం తీసుకొచ్చారు మ్యూజిక్. స్టాండర్డ్ సాంగ్స్ ఇవన్నీ కాకుండా కొంత ముందు నాకు కూడా కొన్ని విన్నప్పుడు ఇది బాగుంటుందని ఒక డౌట్ ఉండేది. బట్ వినే కొద్దీ అది చాలా అనిపించింది నాకు. అందుకే కొన్నిసార్లు సో ఆ విధంగా మెయిన్ వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా సూపీరియర్ కాంబినేషన్, విష్ణు అండ్ యువన్. అండ్ నాకు మెయిన్ వాళ్ళ అమ్మగారు చనిపోయి కూడా వెంటనే 3వ రోజు 4వ రోజు వెంటనే వర్క్ స్టార్ట్ చేసి ఆడియో రిలీజ్ అవడానికి కానీ నాకు అంటే దాన్ని బట్టి ఆయన త్వరగా ప్రొఫెషనల్ అని చెప్తాను. అంటే ఎంత పర్సనల్ పెయిన్ ఎంత ఉన్నా కానీ ఒక మాట ఇచ్చిన తర్వాత ఆడియో రిలీజ్ చేయాలనుకుంటే తన పర్సనల్ పెయిన్ పక్కన పెట్టి రిలీజ్ చేయడం ఇవన్నీ ఆయన ప్రొఫెషనలిజం చూపించింది. దట్స్ వై ఐ ట్రూలీ అప్రిషియేట్ యువన్, ఈవెన్ అట్ పర్సనల్ లెవెల్. పంజా ఇన్ని రోజుల వర్కింగ్ తర్వాత యూ టేకింగ్ అ బ్రేక్ ఆర్ నెక్స్ట్ రెడీ ఫర్? నేను ఇదివరకు అలా చేసేవాడిని, నాకు ఆ లగ్జరీ ఉండేది. ప్రస్తుతానికి ఆ లగ్జరీ లేదు. ఉన్నది ప్రస్తుత పరిస్థితుల వల్ల ఏంటంటే వెంటనే చేయాల్సి వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలే మాట్లాడాము. ఐ థింక్ మీ అభిమానులు ఇది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ పార్టింగ్ ఏంటంటే ఇన్ని ఇయర్స్ ఎప్పుడు ఫ్యాన్స్కి, నేను ఫ్యాన్స్ అని పదవి నాకు సరిపోదు యాక్చువల్లీ. నాకు ఫ్యాన్స్ అభిమానులు అంటే సరిపోదు, వాళ్ళు నాకు ఆత్మీయులు అని ఉంటుంది. సో మేమందరం వెయిట్ చేస్తున్నామండి, పంజా మీరు ఎప్పుడు విసురుతున్నారని చెప్పేసామండి. ఓకే, థ్యాంక్ యూ.